హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకైతే గజేంద్ర మోక్షం స్టోరీ చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, గజేంద్ర మోక్షంలో ఏనుగు ఇంకా ముసలి ఉంటాయి. ఏనుగు ముసలి రెండు పూర్వజన్మలో గంధర్వులు, కానీ ఒక శాపం వల్ల వాళ్ళు రెండు ఒకటి ఏనుగుగా ఇంకొక ముసలిగా మారిపోయారు. ఒకరోజు గజేంద్ర మోక్షము వాళ్ళ ఫ్యామిలీ నీళ్ళు తాగడానికి చెరువు దగ్గరికి వస్తే అక్కడే ముసలి ఉంటుంది. నీళ్ళు తాగుతూ ఉండగా మిగతా ఏనుగులన్నీ బయట ఉంటే అది కొంచెం లోపలికి వెళ్తుంది. అప్పుడు ముసలి దాన్ని పట్టేసుకుంటుంది. ఎంత వదలమన్నా వదలదు, పోట్లాడుతుంది, అయినా కూడా వదలదు. అప్పటికి దారి తోచక విష్ణుమూర్తిని పిలుస్తుంది. అప్పుడు పిలవగానే విష్ణుమూర్తి వచ్చి ముసలి తల నరికేస్తాడు తన చక్రంతో. అప్పుడు అవి రెండు గంధర్వులుగా మళ్ళీ తిరిగి మారిపోతాయి. ఇదే ఫ్రెండ్స్ గజేంద్ర మోక్షం స్టోరీ. మామూలుగా అయితే బుక్స్లో పెద్దగా ఉంటుంది, నేను మీకు దీన్ని చిన్నగా చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.